మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. 2024లో జరిగిన ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ముచ్చటగా మూడవసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చింది. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లులు కూడా ప్రకటించింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, అలాగే పోలవరం నిర్మాణానికి ప్రత్యేక నిధులతో పాటు చెన్నై, వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్లకు నిధులతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, వీటితో పాటు రాష్ట్రం అభివృద్ధి కోసం అవసరమైనప్పుడు నిధులు కేటాయిస్తా అని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్ లోనే రాష్ట్రానికి ఆశించిన మేర నిధులు రావడంతో రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందుతుందో లేదో అనే అభిప్రాయాన్ని ప్రజలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? జగదీష్. ఎక్కడి నుంచి చేస్తున్నారు? మదనపల్లి. మదనపల్లి. ఏం చేస్తుంటారు? ప్రెసెంట్ అయితే ఖాళీగా జాబ్ సర్చింగ్ లో ఉంటాను. జాబ్ సర్చింగ్. ఓకే సార్, మీకు ఇట్లా తెలుసా, ఈ రోజు అయితే నిర్మలా సీతారామన్ గారు ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు అనమాట. ఆ బడ్జెట్ లో వచ్చి మనకి అమరావతికి సంబంధించినటువంటి 15,000 కోట్లు రిలీజ్ చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి నిధులు కేటాయించారు. దీన్ని బట్టి రాష్ట్రం అభివృద్ధి దశలోకి ముందుకు వెళ్తుంది అనుకో మీరు భావిస్తున్నారా? సార్, గత 5 సంవత్సరాలతో పోల్చుకున్నట్టయితే ప్రజెంట్ అయితే బాగుంది సార్. ఈ బడ్జెట్ అయితే ఫ్రెండ్లీగానే ఉంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమ కానీ ఉత్తరాంధ్రకు కానీ సపరేట్ గా నిధులు అనేది, అంటే బ్యాక్గ్రౌండ్ గా డెవలప్మెంట్ లేదు, దానికోసం అభివృద్ధి చేస్తామని చెప్పినారు సార్. అది చాలా మెచ్చుకోదగ్గ అంశం సార్. ఇంకా ఇండస్ట్రియల్ కారిడార్ చూసుకున్నట్టయితే నాట్స్ అన్ని ఏర్పాటు చేస్తారని చెప్పినారు సార్. అంటే కొప్పర్తి నుంచి ఓరుగల్ గాని ఈ మధ్యలో ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నమాట. అంటే ఒకే చోట పర్టికులర్ గా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇలాంటివి ఏర్పాటు చేస్తామని చెప్పినారు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా జనరేషన్ అవుతుందని అనిపిస్తుంది సార్. చాలా ఆశాభావంగానే ఉంది సార్. ప్రత్యేక హోదాకి సంబంధించిన దాన్ని బట్టి, ఈ నిధులను బట్టి ఏమంటారు మీరు? సార్, ప్రత్యేక హోదా అంశం అయితే అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయమే సార్. ఎందుకంటే మామూలుగా మనం చెప్పుకున్నట్టయితే ప్రత్యేక హోదా అనేది అప్పుడే అడిగినారు సార్. అది మామూలుగా చిన్న ఇన్సిడెంట్ చెప్పాలంటే, ఓ తల్లి చనిపోయింది సార్ ప్రెగ్నెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు. తల్లి అక్కడే ఉన్నట్టే బిడ్డకి ఏమైనా న్యాయం చేయాలి కదా సార్. తల్లి ఎప్పుడో చనిపోయి ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అడుగుతామంటే కుదరదు కదా. పర్టికులర్ గా మనకి 2014 విభజన చట్టంలో పర్టికులర్ పెట్టినారు సార్. సెక్షన్ 93 చూసుకున్నట్టయితే పర్టికులర్ గా మన ఆంధ్రాకి క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని చెప్పి నీట్ గా చెప్పడం జరిగింది సార్. దాన్ని బట్టి డెవలప్మెంట్ అయితే చేయాలి సార్. మనం ఏం కొత్తగా ఏం అడగడం లేదు, ఉండే అవకాశాన్ని అడుగుతున్నాం అంతే. అంటే ఆ చట్టంలో ఏం చెప్పినారో ఆ అంశాన్ని మాత్రమే అడుగుతున్నాం. అంటే పర్టికులర్ గా మన జిల్లా అభివృద్ధి కోసం. ఇప్పుడు మనం అందరూ అంటారు రాజధాని సామాన్యుడికి ఏం అవసరం ఉంది అంటారు. ఇప్పుడు మన ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ చూసుకుంటే ఎక్కడ పోతున్నారు జాబ్స్ కోసం? బెంగళూరు వెళ్తున్నారు, చెన్నై వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు. జాబ్ క్రియేషన్ ఒక జాబ్ కావాలన్నాడు ఎక్కడ వెళ్తారు? పర్టికులర్ గా వెళ్తే రాజధాని ప్రాంతానికి వెళ్ళాల్సింది. అందుకని రాజధాని అనేది ఎవరికైనా ఇంపార్టెంటే సార్. సో ఇంత పెద్ద ఎత్తున నిధులు అయితే ఇచ్చారనమాట. దీన్ని బట్టి ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ కి? సార్, ఎకనామిక్ పరంగా చూసుకుంటే 2 రకాలు సార్. ఎకనామిక్ గ్రోత్ ఒకటి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఒకటి. ఈ బడ్జెట్ లో అయితే ఎకనామిక్ డెవలప్మెంట్ కనబడుతుంది. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏం లేదండి, మన శాలరీ అనేది 10,000 ఉంది, నెక్స్ట్ మంత్ కి 15,000 పెరగడం. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఇంక్లూజివ్ గా మన చుట్టూ ఆరోగ్యం మెరుగుపడడం కానీ, వసతులు మెరుగుపడడం కానీ, రోడ్లు కానీ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది బాగా కనబడుతుంది సార్. పర్టికులర్ గా రాయలసీమకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, ప్రకాశం డిస్టిక్ కానీ ఎక్స్ట్రాగా చూస్తామని చెప్పినారు. కానీ పర్టికులర్ గా నెంబర్స్ అయితే మెన్షన్ చేయలేదు. అంటే ఎటువంటి అభివృద్ధి చేస్తామని చెప్పలేదు. అది మెన్షన్ చేయడం ఇంకా బడ్జెట్ బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, బీహార్ చూసుకున్నట్లయితే 2 ప్రత్యేక హోదా మీద నడుస్తున్నాయి ఒకప్పుడు. ఓకే సార్. సో మన ఆంధ్రప్రదేశ్ కి అయితే తక్కువ బడ్జెట్ ఇచ్చారు, బీహార్ కి అయితే ఎక్కువ బడ్జెట్ ఇచ్చారు. దీన్ని బట్టి మీరేమంటారు? సార్, ప్రత్యేక హోదా అనే అంశాన్ని మనము గతంలో చూసుకున్నట్టయితే చట్టంలో అప్పుడు చేసిన చట్టం 1956 లో చూసుకున్నట్టే ప్రత్యేక హోదా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు సార్. అది ల్యాండ్ అనేది బార్డర్ షేర్ చేసుకుంటారు కదా, బార్డర్ కంట్రీస్. అంటే వేరే డిస్ప్యూట్స్ ఉన్నట్టుగా హిల్ ఏరియా కానీ అట్లా వాటికి మాత్రమే ఇచ్చాలని చట్టంలో చెప్పినారు సార్. ఇప్పుడు మనం అడిగేదానికి కూడా ఎప్పుడో టైం దాటిపోయింది. అది అప్పుడు పార్లమెంట్లో అడిగి అప్పుడే చట్టంలో పెట్టుకుంటే బాగుండేది. ఇప్పుడు అడిగేదాన్ని బీహార్కి ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నది. మనతో ఏపీతో పోల్చుకుంటే బీహార్ మనకంటే ఇంకా వెనకబడి ఉన్నారు సార్. మనకన్నా 2 ముఖ్యమైన నదులు ఉన్నాయి, గోదావరి కానీ, కృష్ణా నది కానీ. దానివల్ల డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. అదే దీన్ని చూసుకున్నట్టయితే బీహార్ మనకంటే వెనుకబడి ఉన్నారు. అది కూడా మనకు తెలుసు. ఉపాధి కోసం బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు మా ఊర్లో చాలా మంది ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చినారు. మనకంటే వెనకబడి ఉండే వాళ్ళు. అదే కాదు సార్ జాతీయ సమైక్యత అంటే, ఎవరైతే అభివృద్ధిలు అనుకున్నారో వాళ్ళ కోసం ఏమన్నా చేస్తే బాగుంటుంది. తర్వాత ఉండే వాళ్ళు తర్వాత చేసినా కూడా అర్థం ఉంటుంది. అయితే బీహార్కి ఇవ్వడంలో కూడా న్యాయం ఉంది సార్. ఎలాంటి న్యాయం ఉంది అంటే బీహార్కి ఇవ్వడంలో న్యాయం అంటే మనతో పోల్చుకుంటే వాళ్ళు చాలా వెనకబడే ఉన్నారు సార్. మనము
అంటే లిటరసీ అక్షరాత పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ డెవలప్మెంట్, క్రైమ్ రేట్ కూడా ఎక్కువ బీహార్ లో. అటువంటి వాటికి ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి వాళ్ళలో ఉద్యోగ అవకాశాలు పెరిగినప్పుడు ఆ దాన్ని తగ్గుతుంది. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే బాగా ఫ్రెండ్లీగానే ఉంది సార్. సార్ ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ తో ఎలాంటి అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? సార్ ఈ బడ్జెట్ తో పాటు ఇంకా గడిచే 4 సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగిందంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా పోలవరం అయితేనేమి, నెక్స్ట్ వచ్చింది రాజధాని అయితే ఇవి నిర్మాణాలు అనేవి త్వరగానే జరుగుతాయని ఆశాభావంగా ఉంది సార్. నెక్స్ట్ వచ్చింది చూసుకున్నట్టయితే ఈ బడ్జెట్ లో 9 అంశాలు ప్రాధాన్యత ఇచ్చారు సార్ బాగా. అంటే సెంట్రల్ బడ్జెట్ మన స్టేట్ కోసమని కాకుండా చూస్తే సెంట్రల్ బడ్జెట్ ఫస్ట్గా చూస్తే దీనికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. దేనికి? ఆర్మీకి ఎక్కువ వ్యయాన్ని కేటాయించాలి సార్. సెంట్రల్ గవర్నమెంట్ మన దేశం ఇప్పుడు ఒక గత 10 సంవత్సరాలు చూసుకుంటే ఎక్కడ కానీ బాంబ్ బ్లాస్ట్లు కానీ ఇట్లాంటి జరగడం లేదు. ఎందుకు? పటిష్టమైన సైనిక వస్తుంది కాబట్టి, ఇంటెలిజెన్స్ వర్క్ అవుతుంది కాబట్టి ఎక్కడ కానీ అంత పెద్ద ఎత్తున జరగలేదు. గత 10 సంవత్సరాల ముందరైతే ఇట్లాంటివి బాగా తీవ్రంగా జరిగావు సార్. కాబట్టి రెవెన్యూ అనేది దానికి కేటాయించడం బాగుంది. 9 అంశాలు కూడా ప్రాణతంగా ఎంఎస్ఎంఈసీకి కానీ వ్యవసాయానికి కానీ అన్ని దానికి పర్ఫెక్ట్ గా కేటాయించారు. బాగుంది సార్ బడ్జెట్ అయితే. సార్ ఫైనల్ గా అయితే మీ అభిప్రాయం ఏంటి బడ్జెట్ పైన? సార్ బడ్జెట్ మీద కాదు కానీ ఎన్డీఏ కూటమిలో మన తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆ రోజు చాలా మంది తప్పు పట్టారు సార్. ఎందుకు జనసేన అధినేత కానీ కలవడం ఎందుకు? దీన్ని బట్టి చాలా విమర్శలు కూడా చేసినారు. ఈ రోజు రిలీజ్ అయిన బడ్జెట్ కి ఆ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్నాము పర్ఫెక్ట్ అనిపిస్తుంది సార్. ఈ రోజు కానీ ఎన్డీఏలో కానీ మనకు ఏపీ గవర్నమెంట్ అనేది లేకపోయిందంటే బడ్జెట్ వచ్చేది కాదు. దీన్ని బేస్ చేసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా కానీ ఈ విధంగా వచ్చినట్టు కానీ ఎవరు సామాన్యం కానీ ఎక్కడ ఎవరికి తెలియదు సార్. బడ్జెట్ ఇంత వస్తుందని కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఇంత హెల్ప్ చేసిందని కూడా ఎక్కడ లేదు. ఎన్డీఏ కూటమిలో ఉండడం బట్టినే ఈ రోజు మనకి ఇంత బడ్జెట్ వచ్చిందని బాగా నమ్ముతున్నా సార్ నేను. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ మీ పేరు సార్? రాజేంద్ర. రాజేంద్ర ఎక్కడి నుంచి వస్తున్నారు? మదనపల్లి. ఏం చేస్తుంటారు సార్? ఇప్పుడు రిటైర్డ్. ఓకే. సో ఈ రోజు అయితే నిర్మలా సీతారామన్ గారు ఒక మంచి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. సో దీనిపైన మీ అభిప్రాయం చెప్తారా? ఇప్పుడు 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఎవడు ఏం చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. మన వల్ల ఓట్లు లాక్కున్నారు, మన వల్ల ఫండ్స్ తీసుకున్నారు, మనకేం 10 పైసలు సహాయం చేయలేదు. ఈ దెబ్బతో మన చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ వల్ల వాళ్ళు కొద్ది ఓట్లు పడినాయి కాబట్టి కేంద్రంలో వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు హెల్ప్ చేస్తా ఉంటారు. అది ఆ విధంగా చేస్తారో, ఏ విధంగా చేస్తారో మనకు తెలియదు. చేసేది చేస్తా ఉంటారు. సంతోషమైన వార్త అది. ఎందుకంటే పోలవరం ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఈ రాజధాని ఏం తీస్తారు అప్పుడైతే లేదు. ఇప్పుడు దీని దెబ్బతో 15,000 కోట్లు అండి రాజధానికి ఇప్పుడు ఇస్తాడు. ఇదే కాదు లాస్ట్ అని చెప్పాడు లేదు, మళ్ళీ ఇస్తామని చెప్తాను నిర్మలా సీతారామన్. కాబట్టి కంప్లీట్ అవుతుంది మా ఎయిమ్. ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనుకుంటారు మీరైతే? నేను 2.5 years 3 years పడుతుంది. ఇట్లా ఒక ఫండ్స్ ఇస్తే 2.5 years కంప్లీట్ అవుతుంది సార్. కంప్లీట్ 99% కంప్లీట్ అవుతుంది. 99% కంప్లీట్. ఇదే కదా కంప్లీట్ ఇస్తా ఉంటే, లేకపోతే కాదు. డబ్బులు నేను ఏం పని చేస్తావు? నేనే తెచ్చి పెడతా, 1000 ఇస్తావు, 2000 ఇప్పుడు ఏమైనా ఫండ్స్ 1000 ఇస్తావు, అంతేగాని మొత్తం ఫండ్స్ ఇవ్వు కదా నువ్వు. అట్లా ఫండ్స్ అంతా వస్తే చేస్తారు, లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు 20 ఏళ్ళకి పడకేసింది, ఇప్పుడు నిలబడతారు, లేచి పడక గుట్టేసి నిలబడుకున్నారు, కూర్చుంటారు, నిలబడుకుంటారు, తెలియదు. అంతే కదా. ఇంకా ఏం కావాలనుకుంటారు? ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటారు? ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉన్నది. సాఫ్ట్వేర్ పిల్లలందరూ మన బిడ్డలే బెంగళూరు మెడ్రాస్ ఎక్కడో పడతాడు. వాళ్ళకి ఇక్కడ పెడితే ఉద్యోగాలు పెడితే వాళ్ళకందరికీ ఉద్యోగాలు వస్తాయి కదా, అదొకటి వస్తాయి. ఇప్పుడు 2000 పోస్టులు ఖాళీగా ఉండే పోలీస్ పోస్టులు ఉన్నారు. యువకులు ఎంతమంది ఉన్నారు? 25-30 years కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళు పోలీసులు చేరిస్తే మన వాళ్ళకి ఎంత ఉద్యోగం వస్తుంది, ఎంతమందికి ఉద్యోగం వస్తుంది? అది టీచర్లు ఉన్నారు, వాళ్ళు పాస్ అయ్యేంత BSc BEd ఏజ్ బాగా అయిపోయిన ఉన్నారు. వాళ్ళు కథ అంతే. ఏజ్ ఉండే వాళ్ళకన్నా ఇచ్చేస్తాడు. ఇప్పుడు మన 16,000 ఇచ్చేనే ఉంటాడు, ఇంకా ఒక 16,000 మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తే బాధలేదు. ప్రతి ఒక్క ఆఫీసులోనూ ఒక 20-30 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఆఫీసు, ఏ ఆఫీసు, బ్యాంకులో కానీ ఉన్నాయి, ఏది ఫిల్అప్ చేయలేదు. అందరికి ఇస్తే కొంచెం బాగుపడతారు ప్రజల్లో. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎలా అంటే 19% ముందు పరిస్థితుల్లో కొట్టా తెచ్చా, అంతేగాని చేయలేదు కదా. అలా చేసిన మీరు చెప్పండి పోనీ. వీళ్ళు వచ్చిన ఏదో చేస్తామో అంటున్నారు. ఇంకా 6 నెలలు పడితే చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు, ఉన్నారు కదా. ఒక 6 నెలలు పోతే తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేసి. 6 నెలలు పోతే చెప్తాం ఇంకా బాగా కావాలండి. అంతవరకు కొంచెం వీళ్ళు ఎట్లా వాళ్ళు మనకు తెలియదు, మనం మీద చూడలేదు, మనం విన్నాం వాళ్ళు ఆడినారు. ఇదే టీవీలో వచ్చిందని చూసి ఎక్స్పెక్ట్ చేసి చెప్తారు. అలాగే రేపు కూడా ఏపీకి సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తాడు. ఏపీలో అంటే మన మదనపల్లికి సంగతి ఎత్తుకున్నాము. ఎలాంటి అభివృద్ధి ఉంటే బాగుంటుంది అనుకుంటారు మీరు? మదనపల్లి ఏ అభివృద్ధి లేదు సార్. ఇప్పుడు ఏ అభివృద్ధి లేదు. బడ్జెట్ మెడికల్ కాలేజ్ ప్రపోజల్ ఉంది, అది కంప్లీట్ చేయాలా. అది కంప్లీట్ చేసినాక నిరుద్యోగ సమస్య ఎక్కడ దండిగా ఉంది.
వాళ్ళకి పిల్లకాయలకి ఏమైనా చూపిస్తే వాళ్ళు బాగుపడతారు. మన వాళ్ళు పోయి మెడ్రాస్ బెంగళూరు, ఇప్పుడు బెంగళూరులో ఉన్నది వాడు ఏం చేస్తాడు, 50% స్థానికులకి వెళ్ళాలి, 100% స్థానికులకి వెళ్ళాలి. వాళ్ళకి అందరికీ స్థానికులకి ఇచ్చేసి మనకి ఏమో ఉద్యోగం వాడు మెడపడితే ఏం చేయాలా? అట్లా వాళ్ళు మన బిడ్డలు మన దగ్గర ఉంటారు, మన ఉద్యోగం మనం చేసుకుంటాం కదా. ఏమంటారు? అవి థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకటేష్. వెంకటేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కొత్త ఇంట్లో నుంచి. కొత్త ఇంట్లో ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ అయిపోయింది. రిటైర్డ్ అయిపోయినారా? పాండ్యం సిమెంట్స్ జాబ్ చేస్తా ఉంటే రిటైర్డ్ అయిపోయింది. సో ఈ రోజు చూసుకున్నట్లయితే నిర్మలా సీతారామన్ గారు ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కి అయితే 15,000 కోట్లు, అదే పోలవరానికి సంబంధించి, అమరావతికి సంబంధించి ప్రవేశపెట్టారు. దీన్ని బట్టి మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటున్నారా? అభివృద్ధి చేస్తే చెందుతుంది. అంటే ఏం చేస్తారు అనుకుంటారా ఆ నిధులతో? చేస్తారు, అభివృద్ధి చేయాలనే వచ్చినారు కదా, చేస్తారు. మాకు ఈపీఎఫ్ వాళ్ళకు పింఛన్ పెంచకుండా ఉన్నారు. 3 సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాడు. 3 సార్లు మా వాళ్ళకు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈపీఎఫ్ పింఛన్ నాకు 1300 వస్తుంది. 600, 700 వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి ఎంత ఫైట్ చేస్తా ఉన్నాడా అప్రూవల్ కావడంలో హైకోర్టు ఇచ్చేసింది, వేరే రాష్ట్రాలు కూడా హైకోర్టులు ఇచ్చినాయి, కోర్టులు ఇచ్చినాయి, కానీ చేయడంలా. ఇట్లా మా అట్లాటోళ్ళకి ఏమైనా చేస్తే కదా. ఇదే మా మోడీ ప్రభుత్వమే 3 ఏళ్ల నుంచి ఉంది, 15 ఏళ్ల నుంచి. ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోయింది. 10 ఏళ్ల నుంచి ఎదురు చూసుకుని ఉన్నాం. పైసా కారణం ఏమంటున్నారు, ఎందుకు రావడం లేదంటున్నారు? అది ఏమో అర్థమే కదా. మోడీ చేతిలో ఉంది అది. మన రాష్ట్రంలో ఏం లేదులేండి, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. సో ఇప్పుడైతే నిధులు అయితే ప్రకటించారు. ఎలాంటి డెవలప్ చేయాలి, చేస్తారు అనుకుంటాం. చేయాలి కదా, ఆంధ్ర రాష్ట్రాన్ని చేయాలి, డెవలప్ చేయాలి. అంటే ఆ నిధులు సరిపోతాయి అనుకుంటారా? ఇంకా రాబట్టాలా? ఇంకా రాబట్టాలా? కొందరైతే ప్రత్యేక హోదా వస్తే బాగుంటుంది అంటున్నారు. దానికి ఈ నిధులకి ఏమైనా సంబంధం ఉందా? ప్రత్యేక హోదా వస్తే మేలే. అప్పుడు జగన్ కు వాళ్ళు పార్లమెంట్ లో ఎక్కువ ఉన్నారు కాబట్టి అడగలేకపోయినాడు. ఇప్పుడు తక్కువ ఉన్నారు కాబట్టి అడిగి సాధించుకుంటే మంచిదే. అది వీళ్ళు ఫైట్ చేసే దాంట్లో ఉన్నది. ఓకే ఓకే. ఫైనల్ గా ఏం చెప్తారు అయితే మీరు ఈ నిధుల కోసం? ఈ నిధులు ఇచ్చారు కదా, దాన్ని బట్టి ఏం చెప్తారు? ఏం చెప్తామండి, డెవలప్ చేస్తే చాలు, ఖర్చు పెట్టకుండా డెవలప్ చేస్తే చాలు. అమరావతి కానీ పోలవరం కానీ ఏవేవి దేనికి ఇచ్చినారో దాన్ని కేటాయించేసి డెవలప్ చేస్తే చాలు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. మీ పేరు సార్? శ్రీరాములు. శ్రీరాములా? ఏం చేస్తుంటారు? మేము మామూలుగా అన్ఎంప్లాయ్డ్. అవునా సార్? ఇప్పుడైతే ఈ రోజు అయితే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ వదిలారు. సో అమరావతి అభివృద్ధి కోసం అనేది 15,000 కోట్లు అయితే ఇచ్చారు. సో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా మీరు? రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా చెందుతుందండి? ప్రత్యేక హోదా ఛాన్సెస్ ఉన్నాయి మనకు. ఎందుకంటే జనతా పార్టీలో మెజారిటీ లేదు కాబట్టి ఇప్పుడు మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి హోదా సాధించుకోవడానికి. సాధించుకుంటే ఎన్నో దాని నుంచి ఎన్నో ఉపయోగాలు, ఎన్నో ఫండ్స్ వాళ్ళే డెవలప్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ ఫండ్స్ వలన వేరే దానికంతా డైవర్ట్ చేసేది ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో వాళ్ళే సర్వ్ చేసుకొని ప్రత్యేక హోదా ప్రకటించాలి. ప్రత్యేక ఏ విధంగా వస్తుంది అనుకుంటారు మీరైతే? అన్ని కంప్లీట్ పారిశ్రామిక రంగంగా డెవలప్ అవుతుంది. తర్వాత తర్వాత ఐటీ డెవలప్ అవుతుంది. తర్వాత విద్యారంగం డెవలప్ అవుతుంది. అన్ని రంగాలు డెవలప్ అవుతుంది. ప్రయత్నం చేస్తే వస్తుంది. ఇతను ప్రయత్నం చేయాలి కదా. అది ఇప్పుడు ఇచ్చిన నిధులతో రాష్ట్రం అభివృద్ధి అవుతుందా కాదా? ఏంది ఇప్పుడు రాజధానికే ఖర్చు పెడతారని నమ్మకం లేదు కదా. ఏం నమ్మకం ఏముంది? అదే ప్రత్యేక హోదా వస్తే వాళ్ళే ఫండ్స్ ఇస్తే వాళ్ళే డెవలప్ చేస్తారు, అన్ని చేస్తారు కదా. అది ఇదే కాకుండా రాష్ట్రానికి అవసరమైనప్పుడు నిధులు కూడా ఇస్తామని చెప్పారు. దాన్ని ఏమంటారు మీరు? ఎంత నిధులతో సంబంధం లేదండి. ప్రత్యేక హోదా ప్రకటించాలి అంతే. అది ఒకటే తరుణోపాయం అంతే. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శివానంద్ అండి. శివానంద్. ఏం చేస్తుంటారు? నేను పీజీ కంప్లీట్ అయింది. పిహెచ్డి ఎంట్రన్స్ రాస్తాను. అవునా? ఎక్కడ? మదనపల్లినా? సో ఇప్పుడు ఈ రోజు అయితే చూసుకున్నట్టయితే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ వదిలారు. అవునా? దానిపైన మీ అభిప్రాయం చెప్పగలరా? యాక్చువల్ గా సెంట్రల్ లో ఉండేది కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి సో మోర్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు దృష్టి పెట్టారు. లైక్ మౌలిక వసతుల కల్పన మీద, లైక్ రోడ్స్, రైల్వేస్ అండ్ రూరల్ వాటర్ డెవలప్మెంట్, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది.
అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ టైంలో స్కిల్ సెన్సెస్ లైక్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు స్కిల్ సెన్సెస్ మీద దృష్టి పెట్టారు. సో లైక్ క్యాష్ సెన్సెస్ ఉన్నాయి, లైక్ ఫినాన్షియల్ సెన్సెస్ లైక్ ఉన్నాయి ఐడియాస్, బట్ దిస్ టైమ్ స్కిల్ సెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి న్యూ ఎరా. సో మెజారిటీ ఆఫ్ లైక్ యూత్ మేము పీజీ కంప్లీట్ చేసుకున్నా కూడా లైక్ వీఆర్ లాగింగ్ సెన్సెస్ స్కిల్స్. సో మాకు ఎలాంటి స్కిల్స్ కావాలి అనే దాని గురించి ఫస్ట్ టైం ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఫోకస్ చేస్తుంది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఇనిషియేటివ్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్లో చూసాం 15K crores మనకి రిలీజ్ అయ్యాయి. అండ్ దే ఆర్ ఆల్సో అసిస్టింగ్ ఇన్ ద పోలవరం. సో పోలవరం యాజ్ యూజువల్ వీ నో మనకి అగ్రికల్చర్ సెక్టర్ చాలా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఇంకా చెప్పుకుంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ అంత సాటిస్ఫాక్టరీ అయితే లేదు, బట్ ఇప్పుడే ఇండియా గవర్నమెంట్ ఆంధ్రాలో ఫామ్ అయింది కాబట్టి సో వీఆర్ ఆల్సో బిలీవింగ్ దట్ దే విల్ put their more effects and make this a successful government. అంటే ఇంకా ముఖ్యంగా మీరు ఎలాంటి అభివృద్ధి చెందాలనుకుంటారు రాష్ట్రం పైన? జస్ట్ అండ్ గవర్నెన్స్ అంటే నాట్ లైక్ ఫ్రీ బీస్ ఇవ్వడం అయితే కాదు. కాబట్టి మెయిన్ ఫోకస్ అంతా గివింగ్ రైట్ ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ మౌలిక వసతుల కల్పన. వీటి మీద ఇప్పుడుండే గవర్నమెంట్ వితౌట్ ఇప్పుడు అందులో మనకి అప్పులు ఎక్కువ ఉండడం వల్ల మనకి సెంట్రల్ నుంచి ఖచ్చితంగా మనకి ఫండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. యాజ్ ద వే వాళ్ళకి సెంట్రల్ కి అన్ని స్టేట్స్ సమానమే కాబట్టి వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దట్ అని అనుకుంటా ఉన్నా. ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ తో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. యాజ్ లైక్ ప్రీవియస్ గవర్నమెంట్ అయితే కాదు, ఈ గవర్నమెంట్ అయితే మోర్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఉంది. సో మేము చాలా నమ్ముతున్నాం డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నమస్కారం. బాగున్నారా? ఏం పేరు మీ పేరు? నా పేరు రెడ్డప్ప. రెడ్డప్పనా సార్? ఈ రోజు అయితే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. మన ఆంధ్రప్రదేశ్కి అయితే 15,000 కోట్లు ఇచ్చారు. సో మన రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందంటారా? వాళ్ళు చేస్తే మంచిదే కదా, చేయకపోతే మనం అడుగుతామా? అది మన చేతిలో ఏం లేదు. అమరావతికి అయితే 15,000 కోట్ల దాకా ఇచ్చారు అభివృద్ధి కోసం. మీరేమంటారు దాన్ని బట్టి? ఇస్తారు, చేయలే కదా, అదే ఉండేది. కంప్లీట్ చేస్తే ఒప్పుకోవచ్చు. అది ఎంత మాత్రం చేస్తారు అనుకుంటున్నారా? ఏం చేస్తారో మనకి ఏమిస్తుంది. ఇంతకుముందు 5 ఏళ్ళు చేసినాడు కదా చంద్రబాబు, జగన్ వచ్చి ఆ విధంగా చేసినాడు. ఏమవుతుందో ఏమో. ఇది అంటే ఇప్పుడు ఎప్పుడు ఇవ్వనంతగా మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున నిధులు అయితే ఇచ్చారు. సో ఈ నిధుల వల్ల మీకు అభివృద్ధి చెందుతుందని అనిపిస్తోందా రాష్ట్రము? అదే అన్ని కలుసుకున్నాయి కాబట్టి పార్టీలు ఏమో న్యాయం జరగచ్చు అంతే. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రెడ్డప్ప చౌదరి. ఎక్కడి నుంచి వచ్చినా సార్? మదనపల్లినా సార్? అయితే ఈ రోజు అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. అవును. సో ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అనుకుంటారు మీరు రాష్ట్రానికి? ఏమో క్యాపిటల్ సిటీ డెవలప్ అవుతుంది అనుకుంటున్నాము, ఎందుకంటే 15,000 కోట్లు ఇచ్చినారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ కు సఫిషియెంట్ గా నిధులు ఇస్తామని చెప్పినారు. అది కూడా ఇన్ టైమ్ లో ఫుల్ఫిల్ అవుతుందని అనుకుంటున్నాం. అంటే ప్రత్యేక హోదా కూడా అంటున్నారు, దాన్ని బట్టి ఏమంటారు సార్? ప్రత్యేక హోదా ఇంక ఇవ్వరు. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇండస్ట్రియల్ దీన్ని కూడా అన్నిటికీ ఏమి రాయితీలు ఇస్తామని చెప్పినారు. అడిగి అయిపోయింది. ఇంకా ఈ నిధులతో మన రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి చెందొచ్చని మీరు అనుకుంటున్నారు? ఎంతవరకు అంటే అది మనం ఎట్లా చెప్పగలం చెప్పండి? కాదు, మనం ఎట్లా చెప్పేది? ఇస్తామన్నారు, వాళ్ళు ఇస్తారు, ఇస్తే ఎంతో కొంత డెవలప్ అవుతాము. ఎలాంటి మన రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి మీరు కావాలనుకుంటున్నారు? ఎలాంటి అభివృద్ధి అంటే మనకి క్యాపిటల్ కావాలా. ఫస్ట్ క్యాపిటల్ లేకుండా ఉన్నాం ఇన్ని రోజులుగా. పోలవరం ప్రాజెక్ట్ అయితే మనకి రాయలసీమకి ఎప్పుడు వర్షాలు లేదు కాబట్టి అది ఫుల్ఫిల్ అయితే బ్యాక్ వాటర్ ద్వారా మనకు వాటర్ వస్తాయి. సో అవి 2 అయితే మిగతా మెల్లిమెల్లిగా అవుతూ ఉంటాయి. రేపైతే ఏపీ బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా మన మదనపల్లికి ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటారు మీరు? మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పినారు, అది చేయాలా. ఇంకోటి ఏమంటే ఇప్పుడు హంద్రేని కాలం ఉంది కదా, దాంట్లో వాటర్ ఇంతకుముందు కొంతకాలం ఇచ్చినారు,
ఇప్పుడు కూడా ఎప్పుడెప్పుడు మధ్య మధ్యలో ఇస్తా ఉంటారు. అట్లా కాకుండా కొంచెం టైం టు టైం వాటర్ ఇస్తే ఈ ఉండే చెరువులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అవన్నీ ఫుల్ చేసినారు అనుకోండి, మనకు వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అగ్రికల్చర్ సైడ్ డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తేనా? నమస్తే అన్న. ఏం పేరు? మీ పేరు? నా పేరు రవీంద్ర. రవీంద్రనా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది నిమ్మనపల్లి మండలం తౌలం గ్రామం. మా నిమ్మనపల్లి మండలమా? సరే, ఇప్పుడైతే ఈ రోజు అయితే బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టారు నిర్మలా సీతమ్మ గారు. పెట్టినారు. అదే అమరావతికి సంబంధించి 15,000 కోట్లు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటారా? అక్కడ చూడండి, 90 భాగాలు రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది. ఏ విధంగా? బడ్జెట్ ప్రవేశపెట్టినారు కదా మన రాష్ట్రానికి ప్రత్యేకంగా. అవును. పోలవరం అయితేనేమి, మళ్ళీ అమరావతి అయితేనేమి, అన్ని ప్రాంతాలకు ప్రవేశపెట్టింది. ఇకపోతే మన రాష్ట్రము చాలా ఏనుగు పడిపోయింది. రాష్ట్రంలో గూండాయిజం అనేది ఉండకూడదు. ఓకేనండి. ఇప్పుడు చంద్రబాబు అయినా కానీ, రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళకందరికీ ఒకటే మనవి, ప్రజా పరిపాలన అనేది డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ రీత్యా అభివృద్ధి పరిపాలన అనేది సాగాల. ఓకేనా సార్? ఓకే. అంత తప్పితే మాకేం పార్టీలు ఇప్పుడు ఎవరు వచ్చినా ఒకటి, మాకేం అతీతం కాదు. జగన్మోహన్ రెడ్డి అని కాదు, చంద్రబాబు వచ్చినా కూడా మేము అదే కోరుకునేది. ప్రజలు అభిప్రాయం తెలుసుకుని ఆయన ఎట్లా చెప్తే ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి మేము మా అభిప్రాయం. రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు మీరు? మాకైతే ఇప్పుడు రైతులు ఉన్నాం, మేము రైతులైతే ఆదుకోవాలా. చాలా తక్కువ పంట నష్టం అది ఇది జరిగినది. జగన్మోహన్ రెడ్డి అయితే అవి ఏవి చేయలేదు. పోతే పక్కన పెట్టే ఇప్పుడు కొత్తగా మన ముఖ్యమంత్రి వచ్చినారు. ఇకనైనా జరగబోయే దినాలకు అన్ని చూసుకొని ప్రత్యేకంగా రైతులకు ఏదన్నా ఆశాభం వ్యక్తం చేసి ప్రజలకు చేదోడు ఓదోడుగా ఉండి సహకారం అందించాలని చెప్పి మనకి. ఓకే, థ్యాంక్ యూ.